ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపును సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ జరిగింది. జనసేన అభ్యంతరాలపై ఈసీ కోర్టుకు వివరణ ఇచ్చింది. జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే పార్లమెంట్ సీట్లకు పోటీ చేసే ఇండిపెండెంట్లకు గ్లాస్ గుర్తు ఇవ్వబోమని తెలిపింది. అలాగే జనసేన పోటీ చేస్తున్న 2 పార్లమెంటు స్థానాల పరిధిలోకి వచ్చే 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇండిపెండెంట్లకు గ్లాస్ గుర్తు ఇవ్వబోమని వివరించింది. ఈ ప్రతిపాదనలపై అభ్యంతరాలుంటే కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. ఏపీలో 53 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకి గాజు గ్లాస్ గుర్తును ఆర్ఓలు కేటాయించారు. దీనిపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ జనసేన కోర్టుకు వెళ్లింది. ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపును సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ జరిగింది. జనసేన అభ్యంతరాలపై ఈసీ కోర్టుకు వివరణ ఇచ్చింది. జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే పార్లమెంట్ సీట్లకు పోటీ చేసే ఇండిపెండెంట్లకు గ్లాస్ గుర్తు ఇవ్వబోమని తెలిపింది. అలాగే జనసేన పోటీ చేస్తున్న 2 పార్లమెంటు స్థానాల పరిధిలోకి వచ్చే 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇండిపెండెంట్లకు గ్లాస్ గుర్తునివ్వబోమని వివరించింది. ఈ ప్రతిపాదనలపై అభ్యంతరాలుంటే కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. ఏపీలో 53 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ గుర్తును ఆర్ఓలు కేటాయించారు. దీనిపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ జనసేన కోర్టుకెళ్లింది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గాజు గ్లాస్ గుర్తుని స్వతంత్ర అభ్యర్థులకి అదేవిధంగా అన్రికగ్నైజ్డ్ పార్టీ అభ్యర్థులకి కూడా కేటాయించడాన్ని జనసేన పార్టీ ఏపీ హైకోర్టులో సవాలు చేసింది. నిన్న దీనికి సంబంధించి విచారణ చేపట్టిన నేపథ్యంలో ఈ గాజు గ్లాస్ గుర్తుని తాము పోటీ చేస్తున్న నేపథ్యంలో టీడీపీ బీజేపీతో పొత్తులో కూడా ఉన్నాం కాబట్టి మేము పోటీ చేయని స్థానాల్లో కూడా ఆ గుర్తుని వేరే వాళ్ళకి కేటాయించవద్దని చెప్పి జనసేన తరఫున న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. అదేవిధంగా ఈ అంశాల మీద తమ అభ్యంతరాలను కూడా ఈసీకి 2 సార్లు వినతిపత్రం రూపంలో తెలియజేసినప్పటికీ కూడా ఈసీ స్పందించలేదు అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో 24 గంటల్లోగా ఈసీ నిర్ణయాన్ని కూడా కోర్టుకి తెలియజేస్తామని నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా న్యాయమూర్తికి కూడా తెలిపిన నేపథ్యంలో ఈ రోజున విచారణలో భాగంగా ఈసీ తన నిర్ణయాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకొచ్చింది. జనసేన పోటీ చేస్తున్న ఎంపీ స్థానాలు 2 ఉన్నాయి. ఆ 2 స్థానాలు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో వేరే వాళ్ళకి అంటే స్వతంత్ర అభ్యర్థులకి అన్రికగ్నైజ్డ్ పార్టీ అభ్యర్థులకి ఆ గుర్తును ఆ 14 స్థానాల్లో కేటాయించమని కూడా ఈసీ తన నిర్ణయంలో భాగంగా కోర్టుకు తెలియజేసింది. ఇక 21 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఎమ్మెల్యేలుగా జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ స్థానాల్లో పోటీకి ఉన్నటువంటి ఎంపీ పార్లమెంట్ పరిధిలో కూడా ఆ స్థానాలను ఆ గుర్తును కేటాయించము ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా చెప్పిన నేపథ్యంలో దానికి జనసేన కూడా దీంతో పాటుగా మిగతా స్థానాల్లో కూడా ఎక్కడ ఈ గాజు గ్లాసు గుర్తుని కేటాయించొద్దు, ఎందుకంటే తాము వేరే టీడీపీ బీజేపీతో పొత్తులో ఉన్నాం కాబట్టి మిగతా రిమైనింగ్ అన్ని ఎంపీ స్థానాలు అసెంబ్లీ స్థానాల్లో కూడా గాజు గ్లాసు గుర్తుని కేటాయించవద్దు అని చెప్పినప్పటికీ కూడా న్యాయమూర్తి దీని మీద అయితే దానికి అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే ఈసీ ఇచ్చిన ఏదైతే నిర్ణయం ఉందో దానికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే కొత్తగా వేరే పిటిషన్ దాఖలు చేసుకోవాలని జనసేన తరపున న్యాయవాదికి సూచించారు. అదేవిధంగా ఇప్పటికే ఈసీ గాజు గ్లాసు గుర్తుని ఫ్రీ సింబల్లో పెట్టిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసిన నేపథ్యంలో ఈసీ ఇచ్చిన నిర్ణయానికి సంబంధించి జనసేన వేసిన పిటిషన్ని డిస్పోజ్ చేస్తూ కూడా న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. ఈసీ తీసుకున్న నిర్ణయం మీద ఏమన్నా ఫర్దర్గా అభ్యంతరాలు ఉంటే కనుక కొత్త పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి అయితే న్యాయమూర్తి అయితే ఆదేశించడం జరిగింది. పిటిషన్ కూడా జనసేన పార్టీ పిటిషన్ అయితే డిస్పోజ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.